హలో అందరికీ, నేను మీ మౌనిక. ఈ వీడియోలో వచ్చేసి గత రాత్రి 2 గంటల నుంచి మనకు విపరీతమైన గాలి, వర్షం. ఎంత అంటే అసలు ఇది ప్రకృతి కూడా రైతు పైన పగబట్టినట్టుగా అలానే అనిపిస్తుందండి. ఎందుకనంటే ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక రైతు చాలా అల్లాడిపోతున్నారు. అయినా కూడా ఈ ప్రకృతి కూడా చూడండి పగబట్టినట్టు. ఒకసారి చూడండి, నేను మీకు చూపిస్తాను. ఎంత అంటే అసలు చూస్తే అసలు దుఃఖం ఆగట్లేదనండి. ఎందుకంటే అబ్బా అసలు మాకే ఎందుకు ఈ పరిస్థితి, అంటే నేను ఒక రైతు బిడ్డనండి. మాకే ఎందుకు ఈ పరిస్థితి, ఎప్పుడు పంట చేతికి వచ్చింది అనే టైంకి ఈ రకంగా ఒకసారి చూడండి. ఇది చూడండి అసలు ఎంత బాధాకరం అని అంటే ఒక్కో చెట్టుకి ఇంత నష్టం జరిగితే రైతు ఏ విధంగా కోలుకుంటాడండి చెప్పండి. 6 నెలల కష్టం అండి. వాటికి ఎంత సేవ చేస్తే ఈ రకమైన పంట వస్తుంది మాకు. ఒక రైతుకే తెలుస్తుంది ఈ బాధ ఏంటి అనేది. అన్ని రేట్లు పెంచేస్తున్నారు. గవర్నమెంట్ కూడా అసలు రైతులను పట్టించుకోవాలి అండి. ఎందుకనంటే కనీసం గిట్టుబాటు ధర లేక, విత్తనాలు దొరకక, సరైన టైంలో ఈ కరెంటు తోటి ఇబ్బందులు, ఎన్ని రకాలుగా మేము అనుభవించాలో అన్ని రకాలుగా అనుభవిస్తున్నాము. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిందని చెప్పేసి పెట్రోల్ బంకులు, డీజిల్ మనకు అవి బంకులు బంద్ చేస్తున్నారు. అలానే పెట్రోల్ బంకులు, డీజిల్ అవన్నీ బంద్ చేస్తున్నారు కదా. అలానే మాకు నష్టం వచ్చిందని ఒక రైతు గనక, ప్రతి ఒక్క రైతు అసలు మేము పంటనే పండించము అని అంటే అప్పుడు దేశం ఏమైపోతుంది? ఆకలితో అల్లాడిపోతారు. ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు? కానీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఖచ్చితంగా రైతు అయితే కంపల్సరీ నేను ఇది చెయ్యను, నేను ఎందుకు చేయాలి, నాకు దీంట్లో లాస్ వచ్చింది, నేను దీనివల్ల అసలు నాకేం ఉపయోగం లేదు అని అనుకోకుండా, సరే నేల తల్లిని నమ్ముకున్నాము అని చెప్పేసి మళ్ళీ పంటకి దేవుడా అని మొక్కేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం తప్ప మాకు ఇంకా వేరే గతి ఏం లేదండి. అంటే మా నాన్న రైతు అండ్ ఫారెన్ కంట్రీ వెళ్తుండే. తను అక్కడికి వెళ్ళి 1 లక్ష రూపాయలు సంపాదించినా కూడా ఇండియాకి వచ్చిన తర్వాత ఒక 10,000 పంటల్లో వస్తే సంతోషంగా ఫీల్ అవుతుండే. ఎందుకనంటే ఇది వచ్చింది మనకు మనశ్శాంతి, మనస్తృప్తి మనకు అని అంటుండే.